అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో పులిపాడ్యమి పూజ విధానం ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తానండి. తెల్లవారుజామునే లేచి పాడ్యమి గడియలో ఉన్నప్పుడు తులసి చెట్టు ముందు ఇలా పసుపుతో అలికి బియ్యము పిండితో అష్టదళ పద్మం అయితే ఇలా వేస్తున్నాను. ఇలా అష్టదళ పద్మం వేసుకున్న తర్వాత మనము బయట చెరువుల దగ్గరికి నదుల దగ్గరికి వెళ్ళడానికి ప్రొద్దున మనకు వీలు కాకపోతే ఇలా చెట్టు ముందటైతే ఇలా వేసుకోవచ్చండి. తులసి చెట్టు ముందు ఒక బేషన్ తీసుకొని, స్టీల్ బేషన్ అయినా ప్లాస్టిక్ అయినా మీ కంఫర్ట్ని బట్టి చూసుకోండి. అలా తీసుకొని దానికి చుట్టూరా గంధం బొట్లు పెట్టుకోవచ్చండి. గంధం అలా రుద్దుకొని అలా గంధం బొట్లు పెడుతున్నాను. నేను చేసిన విధానం అయితే సింపుల్గా ఇలా చూపిస్తున్నానండి. వీలుంటే నదుల దగ్గరికి చెరువుల దగ్గరికి వెళ్ళి వాటిలలో కూడా వాటర్లో వదలవచ్చు. కానీ వీలు లేని వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి. ఇలా చుట్టూరా బొట్లు పెట్టుకొని దీన్ని అయితే అలంకరించుకుంటున్నాను. చూడండి, పసుపు గంధంతో చుట్టూరా ఇలా దాన్ని డెకరేషన్ చేసి దానిపైన పసుపు బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత మనం దాంట్లో వాటర్ పోసుకోవాలి. ఈ బోర్ వాటర్, ఫ్రెష్ వాటర్ అయితే పోసుకోండి. ఆ వాటర్లో కొంచెం మన దగ్గర గంగాజల్ ఉంటే ఆ గంగాజల్ కూడా కలుపుకోవచ్చు. కొంచెం పసుపు కుంకుమ వేసి నేనైతే వాళ్ళ బకెట్తోనే పోసేస్తున్నాను. చూడండి, కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొన్ని అక్షంతలు వేసి మనకు వీలైనన్ని రకాల పూలతో దాన్ని అయితే అలంకరించుకోవచ్చండి. ఒక 2 రకాలు కానీ 5 రకాలు కానీ అలా అలంకరించుకోవచ్చు. నేనైతే ఒక 5 రకాల పూలతో ఇలా డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను సింపుల్గా. చామంతి, మందారం, గులాబీ, మల్లెపూలు, గన్నేరు పూలు 5 రకాలుగా అలా అయితే నేను వాడుతున్నాను దీనిలో. మన ఇష్టం అండి, మనకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా. ఎక్కడికో వెళ్ళి ఆర్భాటంగా మనం వెళ్ళలేము అని డిస్టర్బ్ అయ్యే కన్నా ఇంట్లోనే ఇలా తులసి చెట్టు దగ్గర ప్రశాంతంగా చేసుకోవచ్చండి. మనం ఎక్కడో వెళ్ళి చేసినాం అనేది కాదు, ముఖ్యం కాదండి. మనం చేసుకున్నామా లేదా, మనం మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఏ పూజ అయినా చేసుకుంటే ఆ ఫలితం తప్పకుండా వస్తుంది. చూడండి, కొంచెం పసుపు కుంకుమ అక్షతలు మళ్ళొకసారి వేసి దానిలో కొంచెం ప్రసాదంగా బెల్లం వేసానండి నేను. అలా ఖాళీగా ఉంచకూడదు వాటర్ని. గంగేచయమ్నే చాలనుకొని దేవుడికి మొక్కుకొని ఆ వాటర్లోనే గంగమ్మ తల్లి ఉన్నట్లుగా మనము అనుకొని అరటి డొప్పలను అయితే అలా సైడ్కి పెట్టేసుకున్నాను. మనము అగరబత్తితో లేకుంటే ఏకవత్తితో ఫస్ట్ అలా ముట్టించుకొని అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ అరటి డొప్పలని మనం మెల్లిగా తీసి వాటర్లో వదలాలన్నమాట. ఇలా అరటి డొప్పలు లేని వాళ్ళు కొబ్బరి చిప్పలల్లో చిన్న ఇప్పుడు మనకి టిఫిన్ ప్లేట్స్ లాగా వస్తాయి కదా, వాటిలలో కూడా వేసుకుంటున్నారండి. మన కంఫర్ట్ ఏది మనకు అందుబాటులో ఉంటే దానిలో మనస్ఫూర్తిగా చేసుకోండి. నేనైతే ఇలా అరటి డొప్పలలో 33 దీపాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. చూడండి, అరటి డొప్పలు మరి ఒకే దానిపైన అన్ని పెట్టే కన్నా ఇలా విడివిడిగా పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది. అన్ని దీపాలు వెలుగుతుంటే బాగా అనిపిస్తాయండి. ఈ 33 వత్తులను కలిపి ఒకే వత్తిలాగా చేసి ఒకే దీపం కూడా వదులుతారండి, అది మన ఇష్టము. కానీ ఖచ్చితంగా మనం 33 వత్తులు అయితే వదులుకోవాలండి. అలా చేసి ఇప్పుడు నెలంతా కార్తీక మాసం ఉపవాసాలు ఉంటారు కదా, వాళ్ళైతే ఇలా తప్పకుండా చేసుకుంటారు. చూడండి, నేను ఇవన్నీ దీపాలను అయితే రెడీ చేసుకొని మెల్లిగా ఒకదాన్ని తీసి దీంట్లో ఆ దీపాలు మనము వెలిగించిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు పెట్టి పువ్వులు పెట్టి ఆ దీపం ఉన్నాయి కదా అరటి డొప్పలు, వాటిలలో కొంచెం చక్కెర అయినా బెల్లమైనా నైవేద్యంగా పెట్టాలండి. ఆ అరటి డొప్పలలో మనం ఫ్రూట్స్ పెడితే వెయిట్ ఆగవు కదా, అందుకే లైట్గా అలా ప్రసాదం లాగా పెట్టిన తర్వాతనే మనం నీళ్ళల్లో వదలాలి. అన్నీ కరెక్ట్గా పరిపూర్ణం చేసిన తర్వాతే పూలు, పసుపు, కుంకుమ, అక్షింతలు, బెల్లం పెట్టుకొని నేనైతే ఇలా వదులుతున్నాను.
చూడండి 33 దీపాలు నాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి 3 డొప్పలలో వదిలాను. అందుబాటులో లేని వాళ్ళు ఒకే దాంట్లో ఇవన్నీ ఒకే దగ్గర పెట్టి కూడా పెట్టుకోవచ్చండి. మనకు ఎలా వీలైతే అలా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా పెట్టుకున్నాను. గంగేచా మళ్ళీ ఒకసారి అనుకొని హారతి ఇచ్చుకోవాలండి. మనము ఇలా పెట్టి నీళ్ళలో వదిలిన తర్వాత హారతి, కర్పూర హారతి దేవుళ్ళకి ఇష్టం ఉంటుంది, లక్ష్మీదేవతలకి కర్పూర హారతి ఇచ్చుకోవాలి. ఇలా కర్పూర హారతి ఇచ్చుకున్న తర్వాత దేవుడికి ఆ దీపాలకి హారతి ఇలా చూపించుకొని తర్వాత ఒక కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలండి. ఇంతటితో మన పూజ కంప్లీట్ అవుతుంది. అలా కొబ్బరికాయ కొట్టుకుంటేనే మన పూజ కంప్లీట్ అవుతుందన్నమాట. నెల రోజులు చేస్తాం కదండి. స్టార్టింగ్ రోజు ఎండింగ్ రోజు అయితే తప్పకుండా ఒక కొబ్బరికాయ అయితే కొట్టుకుంటాము. ఏ విధంగా చేసేవాళ్ళో ఆ విధంగా చేసుకోండి. ఇలా చేయలేము అలా చేయలేమని అయితే బాధపడకుండా చేసుకుంటే ప్రశాంతంగా ఏది చేసుకున్నా మన మనస్తృప్తితో చేసుకుంటే చాలు. చూడండి నా పూజా విధానం అయితే ఇలా ఇంటి దగ్గరే చేసేసుకున్నాను. ఫైనల్గా ఇలా అయిపోయింది. ఆ నీళ్ళల్లో అరటి డొప్పలలో దీపాలు వెలుగుతుంటే చాలా బాగుంటుంది కదా. నేను ఇంటి దగ్గరే ఇలా తులసి చెట్టు, ఉసిరి చెట్టు 2 పెట్టుకున్నానండి. వాటి ముందే నేనైతే ఇలా వదిలాను. ఉదయం తెల్లవారుజామునే కదా గాలి ఎక్కువగా వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.